జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. శామీర్పేటలోని లిలోనియా హోలిస్టిక్ క్యాంపు రిసార్టుకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒక కేర్ టేకర్ను నియమించి సౌకర్యాలు కల్పిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. మహాకూటమి అభ్యర్థి చంపే సౌరన్కి మద్దతు ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం మరికొద్ది రోజుల్లో జార్ఖండ్లో ఏర్పడనున్న నూతన ప్రభుత్వానికి అయితే శాసించే విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం వేదికగా మారిందని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే జార్ఖండ్లో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ అయితే రాజీనామా చేయడం జరిగింది. అనంతరం అక్కడ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కూడా 10 రోజుల గడువును కూడా ఇవ్వడం జరిగింది. గడువు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జేఎంఎం పార్టీతో పాటు అక్కడ మహాకూటమి ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అయితే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా 2 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూసినట్టయితే షామీర్పేటలో ఉన్నటువంటి లియోనియా హోలిస్టిక్ ఇక్కడ రిసార్ట్స్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ రిసార్ట్స్లో అయితే బేగంపేట చేరుకున్నటువంటి ఈ యొక్క 43 మంది జేఎంఎంతో పాటు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో టీపీసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకొని అయితే వారికి స్వాగతం పలకడం జరిగింది. స్వాగతం పలికిన అనంతరం అయితే వారిని నేరుగా ప్రత్యేక కాన్వాయ్ ముందు ఏర్పాటు చేసి 2 బస్సులను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూసినట్టయితే లియోనియా రిసార్ట్స్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రిసార్ట్స్లో అయితే 43 మంది ఎమ్మెల్యేలు గాను ప్రతి కేర్టేకర్ను ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్తో పాటు ఇటు రిసార్ట్స్ మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై అయితే నిమగ్నమే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రిసార్ట్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీస్ భద్రతా వలయాల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు రిసార్ట్స్ సెక్యూరిటీతో పాటు ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అయితే రిసార్ట్స్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. అనుమతి ఉన్నటువంటి వాహనాలను మాత్రమే రిసార్ట్స్లోకి అనుమతిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ సెక్యూరిటీ అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అయితే వాళ్ళు అనుమతి ఉన్నటువంటి వాహనాలను అయితే ఇక్కడ సెక్యూరిటీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ లియోనియా హోలిస్టిక్ రిసార్ట్స్ వద్ద అయితే ఉంది. మనం చూడవచ్చు ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు 10 రోజుల సమయం ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 5వ తారీఖు అయితే ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి 43 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడా ఆ రాష్ట్ర గవర్నర్ ముందైతే వారు బల ప్రదర్శన చేసుకొని ఉన్నారు. బల నిరూపణ అనంతరం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో 5వ తేదీ ఉదయం వరకు కూడా ఈ యొక్క రిసార్ట్స్లోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండే అవకాశం ఉంది. 5వ తేదీ ఉదయం అయితే 7 గంటలకు తిరిగి మళ్ళీ జార్ఖండ్ వెళ్లేందుకు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే మనకు సమాచారం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రోటోకాల్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్లకు ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే రిసార్ట్స్లోనే ఉండి అయితే వాళ్ళకి ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ చైతన్యతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.